పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఇది సర్కార్ వారి చట్టబద్ధమైన ఆరోగ్య హెచ్చరిక. దేశ ప్రజలు ఇష్టంగా తినే స్ట్రీట్ ఫుడ్ వల్ల కలుగుతున్న హాని గురించి హెచ్చరించాలని కేంద్రం నిర్ణయించింది. ఇకపై ఫాస్ట్ ఫుడ్ ప్యాకెట్లపై ఆరోగ్య హెచ్చరికల ప్రకటనలు ముద్రించాలని ఆదేశించింది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ దగ్గర కూడా హెచ్చరిక బోర్డులు పెట్టాలని ఆదేశించింది. కేంద్రానికి ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో తెలుసుకుందాం. స్థూలకాయం గల ప్రజలు అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా అగ్రగామిగా ఉంది. ఇండియా 2వ స్థానంలో ఉంది. ఈ సంవత్సరం ఆఖరుకు 44 కోట్ల మంది స్థూలకాయులున్న దేశంగా ఎదిగి ప్రపంచ ఒబెసిటీ క్యాపిటల్ గా భారత్ మారబోతోంది. స్థూలకాయం వల్ల కలిగే అనర్థాలు అన్ని ఇన్ని కావు. బాగా కొవ్వులు ఉండే చిరుతిళ్ల వల్ల గుండె, కాలేయం, మూత్రపిండాల సమస్యలు వస్తున్నాయి. క్షణికమైన సంతోషం కోసం ఈజీగా దొరికే చిరుతిళ్లు, ప్యాకెట్ ఫుడ్స్ వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతిని తద్వారా దేశం కూడా నష్టపోతున్నదని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం చిరుతిళ్లపై ఆరోగ్య హెచ్చరికలు జారీ చేయాలని నిర్ణయించింది. ఒబెసిటీ కారణంగా అనేక ఆరోగ్య, ఆర్థిక సమస్యలు వస్తున్నాయని, అందుకే కేంద్రం చిరుతిళ్ల గురించి ప్రజల్లో అవగాహన పెంచాలని నిర్ణయించిందని డాక్టర్ కృష్ణ ప్రభాకర్ చెప్పారు. మనం ఫాస్ట్ ఫుడ్ తింటున్నప్పుడు మనం తినే ఫుడ్ ఐటెంలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, షుగర్ కంటెంట్ ఎంత ఉంది, ఎంత సాల్ట్ ఉంది, ఇవన్నీ మనం చూసి దానికి తగ్గట్టే మనం లిమిట్ చేయగలిగితే డెఫినెట్గా యాజ్ టైం పాసెస్ ఈ ఒబెసిటీ అనే ప్రాబ్లం స్ట్రీట్ నుంచి కూడా ఆర్ ఈవెన్ కమ్యూనిటీ లెవెల్ నుంచి కూడా మనం కంట్రోల్ చేయవచ్చు. బాగా మరిగిన నూనెలో వేయించిన ఆహార పదార్థాల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని ప్రముఖ డైటీషియన్ సౌజన్య చెప్పారు. అల్పమైన సంతోషం కోసం ఆరోగ్యం పాడు చేసుకోవద్దని ఆమె సూచించారు. ఒక్క సమోసానే తింటాము, కానీ నిజంగా ఆ సమోసాలో చాలా క్యాలరీస్ ఉంటాయి. ఒక 300, చిన్న సమోసా అయినా పెద్ద సమోసా అయినా 300 నుంచి 400 క్యాలరీస్ ఉంటాయి. సో ఆ సమోసాని బర్న్ చేసుకోవాలి అని అంటే మనము 45 మినిట్స్ వాక్ చేయాలి మినిమం. సో జస్ట్ సమోసా మాత్రమే నేను చెప్తున్న వర్కౌట్ ఇది. సో మీరు డే మొత్తంలో ఒక సమోసాతో ఆగిపోరు నాకు తెలిసి ఫర్ షూర్. చిరుతిళ్లు, ఊబకాయానికి కారణమయ్యే ఆహార పదార్థాల మీద హెచ్చరిక ప్రకటనలు వేయడం అంటే వాటిని నిషేధించడం కాదని, వాటి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కలిగించడమే అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఫాస్ట్ ఫుడ్ పై ఆరోగ్య హెచ్చరిక ప్రకటనలను కేంద్రం జారీ చేయలేదని కేంద్ర సమాచార శాఖ ప్రకటించింది.